హాయ్ మామాస్, వెల్కమ్ బ్యాక్ టు యాస్టెక్ మూవీ స్టోర్. మ్యాటర్లోకి వెళ్ళే ముందు అయితే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మన ఛానల్లో అయితే జెన్యూన్ మూవీ రివ్యూస్ ఉంటాయి, అలాగే మూవీ అప్డేట్స్ అయితే ఉంటాయి మామ. ఇక ల్యాగ్ లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్టయితే ప్రెజెంట్ రాజమౌళి గారు అయితే మహేష్ బాబు గారితో SSMB 29 మూవీలు అయితే బిజీగా ఉన్నారనమాట. అయితే ఇప్పుడు అందరిది క్వశ్చన్ ఏంటంటే, మహేష్ బాబు గారితో మూవీ ఫినిష్ అయిపోయిన తర్వాత రాజమౌళి గారు ఏ హీరోని సెలెక్ట్ చేసుకుంటారు, ఏ హీరోతో నెక్స్ట్ మూవీ ఉంటుందని చెప్పి అందరికీ ఒక డౌట్ అయితే ఉందన్నమాట. అయితే కొంతకాలంగా అల్లు అర్జున్ గారి పేరు అయితే వినిపిస్తుంది అనమాట. అంటే ప్రస్తుతానికి అల్లు అర్జున్ గారు అయితే పుష్ప మూవీతో అయితే మంచి ఇమేజ్ లో ఉన్నారు, అలాగే అట్లీ గారితో అయితే ఒక మూవీ చేస్తున్నారనమాట. ఈ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ అయితే అవుతారు, మంచి ఇమేజ్ అయితే ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒక మూవీ చేస్తే కలెక్షన్స్ అయితే బాగుంటాయి, రాజమౌళి గారి డైరెక్షన్కి మన అల్లు అర్జున్ గారి యాక్టింగ్కి బాగుంటుంది అని చెప్పి చాలా మంది అయితే అనుకున్నారనమాట. అయితే రాజమౌళి గారితో యాక్ట్ చేయడానికి చాలా మంది హీరోలు అయితే రెడీగా ఉంటారనమాట. అలాగే రాజమౌళి గారు కూడా ఒక హీరోని సెలెక్ట్ చేసుకుంటే ఆ హీరో ఇతని దగ్గరకు వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తాడు. మళ్ళీ రాజమౌళి గారి దగ్గరకు వచ్చిన తర్వాత బయటకు వెళ్ళటానికి అయితే లేదనమాట. మన ఎన్టీఆర్ గారు, ఇప్పుడైతే మహేష్ బాబు గారు, రామ్ చరణ్, వీళ్ళందరితో అయితే ప్రభాస్ గారు వీళ్ళందరితో అయితే మూవీస్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్స్ అయితే అందుకున్నారనమాట. అయితే రీసెంట్గా వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే, రాజమౌళి గారి టీం నుంచి అయితే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది మామ. అయితే నిర్మాత అయిన శోభు ఎర్లగడ్డ గారు అయితే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ని అయితే బయట పెట్టారు మామ. అది ఏంటి అంటే, బాహుబలికి ముందే బాక్సర్ అని చెప్పి ఒక కథను అయితే రాజమౌళి గారు రెడీగా పెట్టుకున్నారంట. అఫ్కోర్స్ చెప్పుకోవాలంటే బాహుబలి నెక్స్ట్ బాక్సర్ అనే మూవీని రెండు కూడా రెడీగా పెట్టుకున్నారంట. ఎందుకంటే ఆర్కమ్ మీడియా దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే బాహుబలి ఎక్కువ బడ్జెట్తో అయితే ఉంటుందని చెప్పి, ఒకవేళ ఆ బడ్జెట్కి వాళ్ళు ఒప్పుకోకపోతే, ఒకవేళ వెనకడిగేస్తే ఈ బాక్సర్ అనే మూవీని తెరకెక్కిద్దామని చెప్పి అనుకున్నారంట. అయితే ఆర్కమ్ మీడియా దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు అయితే బాహుబలి కథ చెప్పినప్పుడైతే వాళ్ళైతే ఆలోచించారంట, కానీ రాజమౌళి గారు అయితే కన్విన్స్ చేశారంట ఇలా ఉంటుంది అని చెప్పి. బడ్జెట్ అయితే బాగా ఎక్కువ అవుతుంది, ఎక్కడ కూడా బడ్జెట్ పరంగా అయితే తగ్గకూడదు, మూవీ అయితే బాగా తీస్తాను అని చెప్పి ఆయన అయితే బాగా కన్విన్స్ చేశారంట. అలాగే ఒక పార్ట్ కాదు, 2 పార్ట్లుగా అయితే ఈ మూవీని అయితే తీద్దాము, ఎందుకంటే మీకు కూడా ఖర్చు అయితే కలిసి వస్తుంది. అలాగే ఫస్ట్ పార్ట్ హిట్ అయితే సెకండ్ పార్ట్కి అయితే ఇంకా ఎక్కువ బడ్జెట్ పట్టి తీయొచ్చు అని చెప్పి వాళ్ళనైతే కన్విన్స్ చేసి అయితే బాహుబలిని అయితే పట్టాలు ఎక్కిచ్చారు మామ. ఈ బాక్సర్ కథను అనేది పక్కనైతే పెట్టారనమాట. మీరు అనుకోవచ్చు, ఈ సోదంతా ఎందుకు, అసలు మ్యాటర్ ఏం చెప్తున్నావు, బాహుబలి గురించి మాకు అంతా తెలుసులే అనుకోవచ్చు మామ. అయితే ఇక బాహుబలి గురించి వదిలేస్తే ఇప్పుడు ఏంటంటే, ఈ బాక్సర్ స్టోరీ ఏంటంటే రెడీగా ఉంది మామ. ఇప్పుడు SSMB 29 అయిపోయిన తర్వాత వాళ్ళ టీం దగ్గర నుంచి వచ్చే న్యూస్ ఏంటంటే, ఈ కథలో అయితే ప్రభాస్ గారిని అయితే తీసుకోవాలని చెప్పి అయితే రాజమౌళి గారు అయితే స్ట్రాంగ్గా ఉన్నారంట మామ. ఎందుకంటే బాక్సర్ అనే దానికి బాక్సింగ్ నేపథ్యంలో ఉంటుంది కాబట్టి మూవీ, ప్రభాస్ గారు అయితే ఆ కటౌట్కి అయితే కరెక్ట్గా సరిపోతారు. అందుకని చెప్పి ప్రభాస్ గారితోనే మూవీ చేయాలని చెప్పి గట్టిగా అనుకుంటున్నారంట. ప్రభాస్ గారు అయితే మరి డేట్స్ అయితే ఓకే చేస్తారా, మరి రాజమౌళి గారితో ఓకే చేస్తారా చేయరని చూడాలి. ఖచ్చితంగా ప్రభాస్ గారు అయితే రాజమౌళి గారిని అయితే ఖచ్చితంగా ఓకే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే రాజమౌళి గారు అయితే అల్లా టప్ప డైరెక్టర్ అయితే కాదు, అలాగే ప్రభాస్ కూడా అల్లా టప్ప హీరో అయితే కాదు. వీళ్ళిద్దరు మళ్ళీ కలిస్తే చాలా ప్రబంధనాలే సృష్టిస్తారనమాట. అయితే ఈ బాక్సర్ మూవీలో విలన్గా అయితే రానా గారిని అయితే తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారంట. ఎందుకంటే ప్రభాస్ గారికి రానా గారికి గట్టిగా పోటీ అయితే ఉంటుంది, వీళ్ళిద్దరు ఉంటేనే ఆ బలంగా ఆ కథ అనేది ముందుకెళ్తుందని చెప్పి రాజమౌళి గారు అయితే గట్టిగా నమ్ముతున్నారు మామ. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అని తెలియాల్సి ఉందనమాట. మరి SSMB 29 అయిపోయిన తర్వాత, మూవీ రిలీజ్ అయిన తర్వాత కానీ, లేకపోతే మూవీ రిలీజ్కి ముందు కానీ, మరి ఈ అప్డేట్ అయితే జనాల్లోకి వదులుతారా లేదని అయితే చూడాలని మామ. వీళ్ళు ఈ న్యూస్ అయితే వాళ్ళ మీడియా నుంచి, నెక్స్ట్ వాళ్ళ స్టాఫ్ నుంచే ఇదైతే లీక్ అయింది అనమాట. లీక్ అవ్వడానికి ఏమీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ నిర్మాత శోభు గారు అయితే ఆల్రెడీ మాటల్లోనే బయటికి చెప్పారనమాట. మరి చూడాలి మామ, ఎంతవరకు ఈ కథ ఓకే అవుతుందా ఓకే అవ్వదా అని చెప్పి. ఈ కథ కానీ ఓకే అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుంది అనమాట. ఇంకోసారి రాజమౌళి గారు ప్రభాస్ గారు ప్రబంధనం అయితే సృష్టిస్తారు మామ. అలాగే మన వీడియో నచ్చినట్లయితే, అలాగే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మన ఛానల్ అయితే జెన్యూన్ మూవీ రివ్యూస్ ఉంటాయి, అలాగే మూవీ అప్డేట్స్ అయితే ఉంటాయి అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.